వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ప్రధానంగా ఇది సెయింట్ వ్యాలంటైన్ అనే క్రైస్తవ మత గురువు చేసిన త్యాగానికి గుర్తుగా ప్రారంభమైంది. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కథలివే. 1. సెయింట్ వ్యాలంటైన్ త్యాగం. క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యాన్ని క్లాడియస్ II అనే చక్రవర్తి పాలించేవాడు. పెళ్లైన పురుషుల కంటే బ్రహ్మచారులుగా ఉన్న సైనికులే యుద్ధంలో బాగా పోరాడగలరని అతను నమ్మాడు. అందుకే తన రాజ్యంలో సైనికులెవరూ పెళ్లి చేసుకోకూడదని ఆంక్షలు విధించాడు. అయితే సెయింట్ వ్యాలంటైన్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి రహస్యంగా ప్రేమికులకు పెళ్లిళ్లు చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి వ్యాలంటైన్కు మరణశిక్ష విధించాడు. 2. యువర్ వ్యాలంటైన్. జైలులో ఉన్న సమయంలో వ్యాలంటైన్ అక్కడి జైలర్ కూతురితో స్నేహం చేశాడు. కొన్ని కథల ప్రకారం ఆమెకు చూపు ప్రసాదించాడని అంటారు. అతను చనిపోయే ముందు ఆమెకు ఒక లేఖ రాస్తూ చివరలో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని సంతకం చేశాడు. ఆ పదమే ఇప్పటికీ ప్రేమికులు ఒకరికొకరు సందేశాలు పంపుకోవడానికి స్ఫూర్తిగా నిలిచింది. 3. ఫిబ్రవరి 14వ తేదీనే ఎందుకు? వ్యాలంటైన్ ఫిబ్రవరి 14 క్రీస్తు శకం 270 ప్రాంతంలో మరణించినట్లు చెబుతారు. అందుకే ఆ రోజును అతని జ్ఞాపకార్థం వ్యాలంటైన్స్ డేగా జరుపుకోవడం మొదలైంది. కాలక్రమేణా ఇది మతపరమైన దినం నుండి ప్రేమను వ్యక్తపరిచే పండుగగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో ఈ రోజున కేవలం ప్రేమికులే కాదు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని చాటుకుంటారు. గిఫ్టులు ఇచ్చుకోవడం, గ్రీటింగ్ కార్డ్స్ పంపుకోవడం ఈ వేడుకలో భాగమైపోయింది.